Hello guys, welcome to the review of the movie Extraordinary Man, acted by Nitin Garu and Srilila Garu and special appearance by Rajshekhar Garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే, డీసెంట్, అంతే, అంత ఎక్స్ట్రాఆర్డినరీగా అయితే ఏమీ లేదు. అంటే సినిమాకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయితే ఫన్ పార్ట్. సినిమాలో చాలా వరకు కామెడీ ఉంటుంది. మెయిన్గా రావు రమేష్ గారి క్యారెక్టర్తో అండ్ మదర్ క్యారెక్టర్తో ఫన్ అయితే బాగా జనరేట్ చేస్తారు. అది ఇనీషియల్గాను జనరేట్ చేస్తారు, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఒక వేరే ట్రాక్ ఉంటుంది, దాంతో కూడా బాగానే జనరేట్ చేస్తారు. సో ఫన్ పార్ట్ అయితే బాగానే ఉంటుంది సినిమాలో, అది బాగానే వర్కౌట్ అయింది. బట్ ఆ ఫన్ కోసం చేసిన ఒక పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, అంటే తాళం కప్ప సీన్ ఒకటి ఉంటుంది, అది మాత్రం చాలా చిరాగ్గా అనిపించింది. బట్ మిగతా పార్ట్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఫన్ కోసం చేశారో అవన్నీ కూడా కొంతవరకు వర్కౌట్ అయ్యాయి. సో సినిమాకి ఫన్ అడ్వాంటేజ్. అండ్ స్టోరీ పరంగా కూడా మరీ ఓ అద్భుతమైన స్టోరీ అని చెప్పలేము, మరీ ఓ రొటీన్ స్టోరీ అని కూడా చెప్పలేము. చిన్న పాయింట్ తీసుకున్నారు, అది బాగానే అనిపిస్తుంది. కాకపోతే ఆ వెళ్తున్న ప్రొసీడింగ్స్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించవు. సో దానివల్ల స్టోరీ పరంగా కూడా మనకి పెద్దగా కనెక్టివిటీ అయితే రాదు. అండ్ సినిమాలో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ మనకి ఏంటంటే వేరే సినిమాల్ని స్పూఫ్ చేస్తున్న ఫీలింగే కలుగుతూ ఉంటుంది. ఈవెన్ కాంతారాని కానీ, లేదంటే ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసిన డైలాగ్స్ పరంగా కానీ, సో రకరకాల ఆస్పెక్ట్స్లో మనకి స్పూఫ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో లాస్ట్కి వచ్చేసరికి ఒక పాయింట్ని బాగా కనెక్ట్ చేశారనిపిస్తుంది అండ్ కొన్ని పాయింట్స్ బాగానే అనిపిస్తాయి సినిమాలో. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే మాత్రం సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు పూర్తి స్థాయిలో. అండ్ ఒక మంచి మూవీ చూసామన్న ఫీల్ అయితే 100% ఉండదు, ఒక 50% దాకా ఉంటుంది. అది కూడా ఫన్ పార్ట్ వల్లే. సినిమాలో కామెడీ పార్ట్ కొంతవరకు వర్కౌట్ అవుతుంది. చెప్పాను కదా, స్టార్టింగ్లో రావు రమేష్ గారిది అండ్ మదర్ క్యారెక్టర్ది ఫన్ పార్ట్ ఉంటుంది అండ్ వాళ్ళదే మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో అంతవరకు బాగానే ఉంటుంది. అండ్ లవ్ ట్రాక్ కూడా మరీ ఎక్స్ట్రాఆర్డినరీగా లేదు, అలాగే ఆర్డినరీగాను లేదు, రెండింటికి మధ్యలో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ సినిమాలో ప్రతి చోట ఉంటుంది. ఏది కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ అయినట్టు, కంప్లీట్గా సాటిస్ఫై చేసినట్టు, కంప్లీట్గా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నట్టుగా అయితే అనిపించదు. సో ఏదో కొంతవరకు కామెడీ చేశారు, కొంతవరకు కొన్ని సీన్స్ని ఏదో వాడుకున్నారు, వేరే సినిమాల్లోవి కొన్ని డైలాగ్స్ని వాడుకున్నారు అన్నట్టుగా అయితే ఉంటుంది. అండ్ మధ్యలో వేరే హీరోలకు సంబంధించిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఉంటాయి మొత్తం. బట్ అదంటే అవేవి కూడా కథకు సంబంధించినవి కాదు, కొన్ని కావాలని ఇరికించినట్టు ఉంటాయి. అందులో కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని మాత్రం చాలా డ్రామాటిక్గా, చాలా చిరాగ్గా, చాలా డ్రాస్టికల్గా అనిపిస్తూ ఉంటాయి. దాంట్లో చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ తాళం కప్ప సీన్ ఒకటి, అండ్ అలాగే 1-2 ఉంటాయి దీనికి సంబంధించినవి. సో అది పాయింట్. బట్ ఆ విలనిజంలో మనకి ప్రాపర్ విలనిజం కనిపించదు. అంటే సినిమాలో మనకి ఏది 100% ఎందుకు కనిపించదు అంటున్నానంటే, 100% సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉండదు అంటున్నానంటే, విలనిజంలో 100% విలనిజం ఉండదు, హీరోయిజంలో 100% హీరోయిజం ఉండదు, లవ్ ట్రాక్లో 100% లవ్ ఉండదు, ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ సన్, ఈ ఎమోషన్స్లో 100% ఎమోషన్ ఉండదు, అండ్ లాస్ట్కి రివెంజ్లో 100% రివెంజ్ ఉండదు. కంప్లీట్ అయ్యే దాంట్లో కూడా 100% కంప్లీట్ కాదు. సో అది ప్రాబ్లం ఈ సినిమాతో. సో ఆర్డినరీకి ఎక్స్ట్రా ఆర్డినరీకి మధ్యలో ఆగిపోయింది ఈ సినిమా. అండ్ ఫన్ పార్ట్ ఒక్కటే కొంతవరకు వర్కౌట్ అయింది. సినిమాకి ఏదైనా అడ్వాంటేజ్ ఉందంటే అది ఒక్కటే. ట్రైలర్ చూసినప్పుడు ఫన్ పార్ట్ ఏదో కొంచెం రొటీన్గా ఉందనిపించింది, కానీ సినిమాలో ఉన్న ఫన్ పార్ట్ అయితే వర్కౌట్ అయింది. బట్ మిగతా వాటిల్లోనే ఎక్కడా కూడా మనకి 100% న్యాయం జరిగిన ఫీలింగ్ అయితే రాదు. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మూవీ అయితే జస్ట్ ఓకే డీసెంట్ అన్నట్టు అయితే ఉంటుంది. సో అది సిచ్యువేషన్. అంటే మరీ సాలిడ్ కనెక్టివిటీ అయితే రాదు మనకి. ఇంటర్వెల్ దగ్గర ఉన్న ఒక చిన్న పాయింట్, అంటే ఇంటర్వెల్కి ముందున్న ఒక చిన్న పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అయితే నేనింతే సినిమా తర్వాత మళ్ళీ అలాగా సినిమాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ని టచ్ చేసి మనకైతే ప్రజెంట్ చేస్తారు. సో నేనింతే సినిమాలో ఉన్న సినిమా పోర్షన్ ఏదైతే చాలామందికి నచ్చింది కదా, అంటే సినిమాకి సంబంధించిన ఇన్నర్ థింగ్స్, సో వాటిల్లో ఒక దాన్ని అయితే చూపిస్తారు. సో అది కొంతమందికి బాగా కనెక్ట్ అవ్వచ్చు కూడా, అండ్ అది కొంచెం ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. సో ఆ పార్ట్ ఓకే. అండ్ ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇంకా మరీ పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండవు. విలన్తో కూడా బాగా కామెడీ చేయించడం, విలన్ని కమీడియన్గా మార్చేయడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఉన్న పవర్ తగ్గిపోయింది. అండ్ ఆ తర్వాత నుంచి ఇంకంతా కూడా క్యాజువల్గా వెళ్తున్న ఫీలింగే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు, జస్ట్ ఓకే డీసెంట్ అన్నట్టు అయితే అనిపిస్తుంది.
సో అది సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే నితిన్ గారు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఆయన చాలా హ్యాండ్సమ్గా కూడా కనబడ్డారు సినిమాలో నిజానికి చెప్పాలంటే. అంటే ఆ ఇన్షర్ట్స్, ఆఫీస్ సీన్స్ వీటన్నిటిలో కూడా ఆయన చాలా హ్యాండ్సమ్గా కనబడ్డారు. అండ్ ఆ తర్వాత క్యారెక్టరైజేషన్ మారిన తర్వాత కూడా ఆయన చాలా బాగా కనిపించారు అండ్ చాలా బాగా యాక్ట్ కూడా చేశారు. ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్కి ఆయన జస్టిఫికేషన్ చేశారు. బట్ ఆ క్యారెక్టరైజేషన్లోనే ఒక ప్రాపర్ ఫ్లో ఉండదు. సో అందువల్ల ఏంటంటే జస్టిఫై జరగని ఫీలింగే వస్తుంది మనకి. సో అది పాయింట్. అండ్ ఇంకా శ్రీలీల గారు తెలిసిందే కదా, ఆవిడకి ఏంటంటే ఒక హీరోయిన్, ఒక లవ్ ట్రాకు, ఒక పాటలు అన్నట్టే ఉంటాయి తప్ప మరీ అంత ఇంపాక్ట్ఫుల్గా ఏమి ఉండవు. కొన్ని పాటలు బాగానే ఉంటాయి, ఆ డ్యాన్స్ కూడా ఎప్పుడు బాగానే ఉంటుంది. కాకపోతే మరీ రొటీన్ అయిపోతుంది ఆవిడ డ్యాన్స్ మూవ్స్ కూడా. ఆవిడ బాగానే చేస్తున్నా కూడా ఇంకా చాలా సినిమాల్లో ఆవిడ డ్యాన్స్ అలాగే ఉంటుండడం వల్ల ఇక కొత్తగా ఏమీ లేదనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో అది పాయింట్. బట్ ఆవిడైతే మాత్రం ఉన్నంతవరకు ఓకే అంతే. అంటే ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్లు, ఆ ఓవర్ ఎక్స్ప్రెషన్లు, ఓవర్ రియాక్షన్స్ ఏవైతే ఆ క్యారెక్టర్కి ఉన్నాయో అవి కొంచెం ఆర్గానిక్గా అనిపించవు. సో అది ప్రాబ్లం. బట్ ఆవిడైతే మాత్రం ఓకే పర్లేదు, ఉన్నంతవరకు బాగానే చేశారు. అండ్ ఇంకా తర్వాత రాజశేఖర్ గారి రోల్ ఉంటుంది సినిమాలో. ఆయన మరీ అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, ఏదో ఉంటుందంటే ఉంటుంది, అది లేకపోయినా పర్లేదు, ఆ క్యారెక్టర్ ఎవరు చేసినా ఓకే. ఇక జీవిత అనే డైలాగ్ కోసం పెట్టారేమో అంతే, అంతమించి ఇంకా మరీ ఇంపార్టెంట్గా ఆయనే చేయాలి అన్నట్టయితే ఏమీ లేదు. బట్ ఓకే డీసెంట్, ఉన్నంతవరకు ఆయన అయితే బాగానే చేశారు, ఆయన ఎలాగా బాగానే చేస్తారు. సో అది పాయింట్. అండ్ ఇంకా మిగతా ఆర్టిస్టులు రావు రమేష్ గారు అండ్ మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ అండ్ ఇంకొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు మరీ హ్యూజ్ ఇంపాక్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఓకే అన్నట్టయితే ఉంటుంది వాళ్ళ సైడ్ నుంచి కూడా. సో ఆర్టిస్టులు ఓకే పర్లేదు, బట్ ఆ క్యారెక్టర్స్లో పెద్దగా ఫ్లో ఉన్న ఫీలింగ్ అయితే రాదు. సో అది సిచ్యువేషన్. ఫన్ మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళ సైడ్ నుంచి కూడా. ఈవెన్ పోలీస్ స్టేషన్లో చాలామంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ సైడ్ నుంచి కూడా అక్కడక్కడ ఫన్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది సిచ్యువేషన్. బట్ ఓవరాల్గా ఆ విలనిజము, హీరోయిజము ఈ రెండింటిని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల అది కొంచెం ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అన్నట్టే ఉంటుంది, అది ప్రాబ్లం. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ అయితే ఒక డిఫరెంట్ పాయింటే తీసుకున్నారు, ఒక చిన్న పాయింట్ అయినా డిఫరెంట్గానే తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే దాన్ని ప్రజెంట్ చేయడంలో ఎక్కడో డీవియేట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది కంప్లీట్గా. వేరే వాటి మీద ఫోకస్ చేసి ఏవేవో సినిమాలకు సంబంధించిన రిఫరెన్స్లు పెట్టి, సో అది కొంచెం అన్నెసరీగా అలా ఎటో వెళ్ళిపోయింది అనిపించింది నాకైతే మాత్రం. సో డైరెక్షన్ సైడ్ కొంత మిస్ఫైర్ అయిందని అయితే అనిపించింది నాకైతే. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ ఆ లాస్ట్లో ఒక పాట వస్తుంది, అది అస్సలు బాగాలేదు. మిగతా పాటలన్నీ కూడా ఓకే పర్లేదు, మరీ వర్స్ట్గా అయితే కాదు, మరీ గుడ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం, డీసెంట్గా పర్లేదు అన్నట్టయితే ఉన్నాయి. అండ్ బీజిఎం అయితే ఓకే ఓకే అంతే, మరీ అద్భుతంగా అయితే ఏమీ లేదు బీజిఎం కూడా. సో జస్ట్ ఓకే అంతే బీజిఎం కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే పర్లేదు, జస్ట్ ఓకే ఓకే డీసెంట్ అన్నట్టయితే ఉంటుంది. సో అది సిచ్యువేషన్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.1 out of 5. అండ్ ఆ అబోవ్ యావరేజ్ మార్క్ని ఎందుకు దాటిందంటే ఆ కామెడీ పోర్షన్ వల్ల. సో అది సిచ్యువేషన్. సో దాట్స్ ఇంకా దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీట్ నెక్స్ట్ వీడియో. బై.